ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజెస్ 75, 65, మోర్ దెన్ 55 అందరివి వింటూ ఉంటే నాకు అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి కూడా. మీకు అందరి పెద్దవాళ్ళందరికీ నా చేతులైతే ధన్యవాదములండి. నమస్కారం అండి. యాక్చువల్ గా హెల్త్ అనేది ఏంటి? హెల్త్ ఇది స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్ ఇన్ ది అసెన్స్ ఆఫ్ డిసీజెస్. అన్ని డిసీజెస్ మనిషి అంటే ఫిజికల్ గా కాదు డిసీజ్ రావడం, మెంటల్ గా డిసీజెస్, సోషల్ గా ఒకరినొకరిని సరిగా మనం కలుపుకోవడం, అది కూడా ఒక డిసీజెస్. స్పిరిచువల్ గా మనిషికి దైవభక్తి ఉండాలి. అన్నిటి ఉంటేనే హెల్త్ అని అంటారు. అట్లాంటి హెల్త్ గురించి మీ అందరూ ఇలాంటి టెస్టిమోనీస్ చెప్తున్నారు. ద గ్రేట్ క్యూర్ సెల్. యాక్చువల్లీ నేను మాట గైనకాలజిస్ట్ ని. నేను ఎన్నో ఆపరేషన్ డైలీ 4-5 సర్జరీస్ చేస్తూ ఉంటాను. నాకు 40 years లో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నాయి. ముందు నేను చాలా భయపడేదాన్ని. 50+ వచ్చింది కదా, నేను ఇంకా ఆపరేషన్ చేయడం లేదు అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. బట్ మా ప్రసాద్ గారు మా ఆయన ఈ క్యూసెల్ ఇచ్చిన వెంటనే విజి నువ్వు దీన్ని వాడు అన్నారు. కానీ ఏది తెచ్చినప్పుడు ప్రోడక్ట్ నా మీద దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. సో నేను దాన్ని వేసుకున్నాను. చాలా ఎనర్జీ లెవెల్ మాత్రము 10 years బ్యాక్ వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ద క్యూర్ సెల్. దాని ప్రోడక్ట్స్ చూసినటువంటి మన సింగపూర్ వాళ్ళకి, మన ఇండియా చూసినటువంటి మా ప్రసాద్ గారికి, మీరందరూ సపోర్టర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదములు. నా టెస్టిమోనీ ఏంటంటే గత 20 years నుంచి నాకు వచ్చి నేను హైపర్ టెన్షన్ సఫర్ అవుతాను, బీపీ అని మందులు వాడేదాన్ని. మామూలుగా అలోపతి డాక్టర్ నా. సో ఐఎమ్ యూజింగ్ సో మెనీ డ్రగ్స్. బట్ అది అయితే 130, 140 అలా ఉండేది. ఏంటబ్బా ఇలా తగ్గట్లేదు ఫీల్ అయ్యేదాన్ని. ఓకే అనేదాన్ని. సో ఎప్పుడైతే మన క్యూసెల్ అనేది మా ప్రసాద్ గారికి తీసుకొచ్చినారో అప్పుడు నేను యూజ్ చేశాను. ఇప్పుడు నేను యూజ్ చేయబట్టి 2 months అవుతాయండి. బట్ నేను వితిన్ 1 week లోనే నా బీపీ లెవెల్ అనేది 110/70 వచ్చింది. నేను అప్పటి నుంచి 2 months నుంచి ఐఎమ్ నాట్ అట్ ఆల్ యూజింగ్ సింగిల్ డ్రగ్ ఫర్ దిస్ hypertension. That also the best testimony regarding the hypertension. That next one, osteoarthritis. 50+ కాగానే ఆర్థరైటిస్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది. బట్ ఐఎమ్ డూయింగ్ డైలీ సర్జరీస్, ఐఎమ్ డూయింగ్ హార్డ్ వర్క్ ఇన్ ద హాస్పిటల్ యాజ్ ఎ గైనకాలజిస్ట్, యాజ్ ఎ మెడికల్ సూపరింటెండెంట్. ఐ హావ్ సో మెనీ వర్క్స్ ఇన్ హాస్పిటల్. బట్ అంత టైంలో నేను చాలా సఫర్ అయ్యేదాన్ని. కాళ్ళ నొప్పులతో ఏందబ్బా ఇట్లా మోకాళ్ళ నొప్పులు వచ్చేసిన నాకు సఫర్ అయ్యేదాన్ని. మా ఫ్రెండ్స్ మేడం మీకు గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ లేటర్ యూ కెన్ గో ల్యాండ్ టు స్టేజ్ 4 అని చెప్పేవాళ్ళు అనమాట. సో కానీ ఏమవుతుంది అనేదాన్ని, మన క్యూసెల్ ఉంది కదా ఇట్ విల్ క్యూర్ అనేదాన్ని. ఇప్పుడు నేను క్యూసెల్ వాడినప్పటి నుంచి నాకు మోకాళ్ళు కూడా లేవు. నో ఆస్టియోఆర్థరైటిస్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ రిగార్డింగ్ దట్ ఆల్సో. నేను డైలీ ఐఎమ్ డూయింగ్ వాకింగ్ more than 4 kilometers, less than 4 kilometers. I am very happy regarding that QCell. Thank you so much QCell, and thank you that is the great leaders ki మీ అందరి సపోర్టర్స్ అందరికి మరొకసారి నా యొక్క ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.